ఎక్కడైనా ఏదైనా రైతుల పేరుతోని ఏదైనా మిస్టేక్ జరిగినా, పొరపాటు జరిగినా, లేదా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ తోని ఏదైనా డైవర్జన్ జరిగినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఫిక్స్. 2 సందర్భాలుగా మా మురళీధర గారు ఇక్కడే కూర్చున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ నీళ్ళు ఇడిచినాం, ముందు ఓతలు ఏమైందా? ఓతలేవు సార్. ఎందుకు ఓతలు? మొత్తం కాకతీయ కాలంలో వరద కాలంలో 15,000 మోటార్లు ఉన్నాయి సార్. అవన్నీ వీకేయాలి, చంపేస్తా అని చెప్పినాడు. ఎందుకు అంటే వాళ్ళు రైతుల పాపం అర్ధెకరనో ఎకరనో పండించుకొని బతారు. వాళ్ళని బీకేసి వాళ్ళని పోలీసు పెట్టి కేసు పెట్టి హరాస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు టెక్నికల్గా ఆలోచించి ఇంకో 500 క్యూసెక్లు ఎక్కువ ఇస్తారా? ఏం చేస్తారో చేయండి. కరెంట్ వాళ్ళతో మాట్లాడండి. 4 గంటలు కరెంట్ బంద్ చేయించి ఆ టైంలో ముందర కొట్టేది చేయండి అని చెప్పి అట్లా నీళ్లు పంపించినాం కాకతీయ కాలంలో వరద కాలంలో. కానీ రైతుల మోటార్లు గుంజలే, పోలీస్ కేసులు పెట్టలే అధ్యక్ష. వాళ్ళు పాకిస్తాన్ అని మాట్లాడిన అధ్యక్ష. మన రైతులే కదా, మన బిడ్డలే కదా, ఆ ఉన్న ఎకరం పండించుకోవాలని బతుకున్నారు పాపం. డిస్టర్బ్ చేయమని చెప్పాం. దిస్ ఇస్ అవర్ కమిట్మెంట్. ఖచ్చితంగా మాకు ఆ కమిట్మెంట్ ఉంది, ఆ కన్సర్న్ ఉంది, ఆ బాధ తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఉంది అధ్యక్ష. తెలంగాణ నేల మళ్ళీ కరువుకి అప్పగించబడుతుందా? రైతు బతుకు మళ్ళీ చీకట్లోకి నెట్టివేయబడుతుందా? ఒకప్పుడు నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడిన తెలంగాణ ఇప్పుడు నీళ్లు, కరెంటు, సేద్యం కాపాడుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందా? ఇది సాధారణ పరిపాలనా వైఫల్యమా, లేక ఒక క్రమ పద్ధతిలో సాగుతున్న కుట్రన? తెలంగాణ రైతుల నెత్తిన ఇప్పుడు 3వ డిస్కం అనే కొత్త పిడుగు పడబోతుందా? ఉచిత కరెంటును ఎగ్గొట్టే దిశగా రైతు డిస్కం పేరుతో కొత్త ఎత్తుగడలను వేస్తోందా రేవంత్ సర్కారు? మోటార్లకు మీటర్లు, రేపు యూనిట్ లెక్కలు, ఎల్లుండి బిల్లుల బాదుడు, ఇదేనా అసలు ప్లాన్? దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కం తెలంగాణలోనే ఎందుకు? ఇప్పటి మటుకు రైతుకు ఉచిత నిరంతర విద్యుత్ అందించిన రాష్ట్రంలో ఇప్పుడు మీటర్ల మాట ఎందుకు మొదలైంది? ఇది రైతుల కోసం చేస్తున్న సంస్కరణ, లేక కార్పొరేట్ శక్తుల కోసం సిద్ధం చేస్తున్న కొత్త మార్కెటా? అదాని కోసం బడేబాయ్ మోదీ ఆదేశించాడా? దాన్ని చోటేబాయ్ రేవంత్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడా? ఒకవైపు తెలంగాణ సాగునీటి హక్కులను ఆంధ్ర దోచుకుపోతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? నల్లమల్ల సాగర్, పోలవరం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ నీటిని బలి తీసుకునే ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్ ఎందుకు ప్రశ్నించలేదు? అదే సమయంలో తెలంగాణ జలనాడి లాంటి ప్రాజెక్టులను ఎందుకు పడావు పెట్టింది? కాలువలను ఎందుకు ఎండబెట్టింది? రైతు భూములను బీడుబాట పట్టేలా చేస్తున్నది ఎవరి కోసం? ఇసుక దందాలు, నీటి దందాలు, కాంట్రాక్ట్ దందాలు ఇవన్నీ జరుగుతుంటే నష్టపోతున్నది మాత్రం రైతే కాదా? ఒక కుట్రపూరిత క్రమంలో ముందు నీళ్లు తగ్గించు, తర్వాత కరెంటుపై భారం వేయి, చివరకు రైతును అప్పుల్లో ముంచి అసలు సేద్యాన్నే అసాధ్యంగా చెయ్యి. ఇదేనా తెలంగాణలో అమలవుతున్న అసలు స్కెచ్? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఎవరి ప్రయోజనం కోసం ఈ కుట్రను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుంది? ఒకప్పుడు తెలంగాణ కరువుల నేల. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 10 ఏళ్ల పాటు అదే కరువు నేల సిరుల సేద్యం పండించి దేశానికి అన్నపూర్ణగా మారింది. మళ్ళీ ఇప్పుడు అదే నేల కరువుల ఊబిలోకి జారిపోతుందా? తెలంగాణ రైతుల్లో అదే కరువు భయం ఎందుకు మొదలైంది? అదే వలస బతుకుల ఆవేదన పీడకలలా ఎందుకు పీడిస్తుంది? అదే ఎండిన నేల గుండెల్లో రైతు కన్నీటి చరిత్ర రిపీట్ కాబోతుందా? రైతు బతికుంటేనే రాజ్యం బాగుంటుంది, సేద్యం బాగా జరిగితేనే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రాలు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా బతుకుతుంది. దీన్ని మన దేశంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేశ పాలకులతో పాటు మన రాష్ట్ర పాలకులు కూడా ఎందుకు అదే బాట పడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఒకటే ప్రశ్న అడుగుతుంది: ఉచిత కరెంటును కాపాడుతారా లేదా? సాగునీటి హక్కులు నిలబడతాయా లేదా? లేక తెలంగాణను మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి దుస్థితికి నెట్టివేస్తారా? పొలం ఎండితే కేవలం నేల మాత్రమే కాదు, ఒక జాతి భవిష్యత్తు ఎండిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు చేస్తున్న హెచ్చరిక. సమైక్య రాష్ట్రంలో ఒక హిడెన్ ఫార్ములా అమలు చేసేవాళ్ళు. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచుకెళ్తారు, అక్కడ పంటలు పండుతాయి, తామే రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్నట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు. తెలంగాణ ఏర్పడ్డాక ఆ పరిస్థితి తప్పు, అదంతా కుట్రపూరితంగా చేసిన ఒక పన్నాగమని తెలంగాణ తిప్పికొట్టింది. కానీ తెలంగాణలో అధికారం మారాక, రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక మళ్ళీ సమైక్య కాలం నాటి సేద్యం మీది కుట్రలే మళ్ళీ అమలవుతున్నాయి. తెలంగాణ రైతు రాజుగా వెలుగొందిన నేలలోనే మళ్ళీ వలస బతుకుల గురించి ఆలోచించేలాగా నిస్సహాయ స్థితికి నెట్టివేస్తుంది రేవంత్ సర్కార్. దీన్ని అడ్డుకోకపోతే ఒక్క రైతులకే కాదు, యావత్ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. దేశానికే ఒక టార్చ్ బేరర్గా నిలిచిన తెలంగాణ క్రమంగా ఒక్కో ర్యాంకు వెనుకబడిపోతూ మళ్ళీ కరువు నేలల లిస్టులో అగ్రస్థానానికి పోయే పరిస్థితి వస్తుంది. అంటే తెలంగాణలో సేద్యానికి డేంజర్ బెల్స్
కాదు డెత్ బెల్స్ మోగుతున్నాయి. దీని మీద తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తం కావాలి. రైతు కోసం ఆలోచించే వాళ్ళంతా కూడా మరోసారి తమ గొంతులు సవరించుకోవాలి. అన్నదాతలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే కేంద్రంలోని మోడీ సర్కార్నే రైతులంతా ఏకమై వణికించి ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేశారు. ఇప్పుడు అలాంటి ఒక పట్టుదలే తెలంగాణలో ప్రజ్వరిల్లాలి. జెన్ ఆల్ఫా లేదు, జెన్ జీ లేదు. తెలంగాణలోని ప్రజలంతా ఏకం కావాలి. తెలంగాణకు అన్నదాత అయిన రైతును కాపాడుకునేందుకు రైతు చుట్టూ ఒక సైన్యంలా నిలబడాలి. అవసరమైతే ఎలాంటి దాడినైనా ఎదుర్కొని తిప్పికొట్టి రైతును గెలిపించి అన్నపూర్ణగా తెలంగాణ పతాకను రెపరెపలాడించాలి.